शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। మోసం చేసే గర్ల్ ఫ్రెండ్. కొన్ని నెలలకు ముందు అమ్మా, నేను కాలేజ్కి వెళ్తున్నాను. హరే, కాస్త ఉండమ్మా. కాస్త టోస్ట్ అయినా తిని వెళ్ళు. అమ్మా, చాలా లేట్ అవుతుంది. కాలేజీలో భోంచేస్తానులే. కానీ అమ్మా, తల్లి- ఖచ్చితంగా నేను తింటాను. ఓకే, బాయ్. ఆగు ఊర్మి. ఎక్కడికి వెళ్ళకూడదు. అన్నయ్య, నేను వచ్చాక బాగా తిట్టుకో. ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళి తీరాలి. నా అటెండెన్స్ ఫుల్ అవ్వకపోతే ఎగ్జామ్ని అటెండ్ చేయనివ్వరు. అబద్ధం చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా? నాకన్నీ తెలుసు. నువ్వు కాలేజీకి వెళ్లకుండా అజయ్ని కలవడానికే వెళుతున్నావు. కాలేజీలో నుంచి ఫోన్ వచ్చింది. చాలా రోజుల నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళడం లేదట. అమ్మా, నేను కొట్టుకు వెళుతున్నాను. ఇంకో విషయం, తన మీద ఒక కన్నేసుంచు, సరేనా? ఊర్మి, తలుపు తెరువు. కొరియర్ మ్యామ్. అజయ్, నువ్వా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఒక ప్రేమికుడు తన ప్రేమికాన్ని చూడ్డానికి వచ్చాడు. నీకేమైనా పిచ్చా? ఎవరైనా చూస్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. నాకేం భయం లేదు. ఎవరు ఊర్మి? అమ్మా, లేదమ్మా, అది కొరియర్. నువ్వు ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఎవరైనా చూస్తారు. మరి నాకు నీతో టైం స్పెండ్ చేయాలి. నేను వెయిట్ చేయలేను. అన్నయ్యకి విషయం అంతా తెలిసిపోయింది. అయితే ప్లాన్ బిని యూజ్ చేయి. ప్లాన్ బియా? హాయ్ బేబీ, ఎలా ఉన్నావు? ఎలాగో బాయ్ ఫ్రెండ్ ని మీట్ చేయడానికి సమయం దొరికింది. పోవే, నన్నేం అడక్కో. ఏమైంది ఊర్మి? అంతా ఓకేనా? లేదురా, నేను కాలేజ్ బంక్ చేసి అజయ్ని మీట్ అవ్వడం అన్నయ్యకి తెలిసిపోయింది. అరే దేవుడా, ఇప్పుడేం చేయాలి? నీ హెల్పే నాకు కావాలి. నా వల్ల కాదు. ఇకపై నేను నీకోసం అబద్ధం చెప్పలేను. అరే, ప్రేమికుల్ని ఒకటి చేస్తే నీకు పుణ్యమే దక్కుతుంది. ప్లీజే, కాస్త హెల్ప్ చేయి ప్లీజ్. ఓకే ఊర్మి, నువ్వు ఇంతగా అప్సెట్ అయ్యావంటే నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా. చెప్పు, ఇప్పుడు నేనేం చేయాలి? థ్యాంక్ యూ రితు. దీనికి అస్సలు సిగ్గులేదు. నెల మొత్తం కాలేజ్కే వెళ్ళలేదు, కానీ ఇంట్లో అబద్ధం చెప్పి బయటకు వెళ్తుంది. ఆ, ఆంటీ, అసలు విషయం ఏంటంటే ఎప్పుడూ మేము ఫస్ట్ పీరియడ్ అటెండ్ చేసింది లేదు. ఆ సమయంలో నేను మరియు ఊర్మి మా ఇంట్లో అసైన్మెంట్ రాస్తున్నాము. అందుకే మా అటెండెన్స్ షార్ట్ అయిపోయింది. కాలేజ్ నుంచి అన్నయ్యకి కాల్ చేశారు. ఎప్పుడు మేము సెకండ్ పీరియడ్ నుండే కాలేజ్ అటెండ్ చేస్తాం. నిజంగానా? మీరే చెప్పండి, నా ఫ్యూచర్ని నేనే పాడు చేసుకుంటానా ఏంటి? ప్లీజ్ అన్నయ్యకి అర్థమయ్యేలా చెప్పండి. నువ్వు కాలేజీకి వెళ్ళొస్తానంటే నాకు అదే చాలా సంతోషం. విపన్తో నేను మాట్లాడుకుంటా. ఆంటీ, నేను మీతో చెప్పానుగా, రాబోయే ఎగ్జామ్ కోసం అసైన్మెంట్ రెడీ చేస్తున్నాము. అందుకని ఊర్మి మా ఇంటికి వచ్చి అసైన్మెంట్ చేయొచ్చు కదా. ఏం చెప్పనమ్మా, దీనికోసం నేను విపన్తో మాట్లాడాలి. లేదంటే వాడు కోప్పడతాడు. అమ్మా, నేను అసైన్మెంట్ సబ్మిట్ చెయ్యాలి. ఇప్పుడే బాగా లేట్ అయిపోయింది. కాస్తైనా దయ చూపించండి. సరే, నువ్వు ఒక పంచి
ఇప్పుడు వెళ్ళి 2 గంటల తర్వాత రా. ఖచ్చితంగా ఖచ్చితంగా. థ్యాంక్ యూ మమ్మీ. అజయ్ నువ్వా? అరే ఏంటి మీ ఇద్దరికి కాస్త కూడా సిగ్గులేదా? నువ్వు మా ఇద్దరికి మధ్యలో రాకో. బాగుందే. మంచి చేసే వాళ్ళకి మంచి పేరు ఉండదు. సరే నేను వెళ్ళి త్వరలో తిరిగొస్తా. రితు మేడం, తలుపుని గట్టిగా మూసి వెళ్ళండి. సరే, కాసేపట్లో కాల్ బ్యాక్ చేస్తాను. అమ్మా, ఆకలిగా ఉంది, త్వరగా భోజనం పెట్టండి. వచ్చావా నాన్న? ఇదిగో ఇప్పుడు తీసుకొస్తాను. అమ్మా, ఊర్మి ఎక్కడా? ఎక్కడైనా చెప్తాను, కానీ నువ్వు అసలు కోప్పడకూడదు. ఏమైందమ్మా? అంటే ఊర్మి ఇంట్లో లేదన్నమాట. ఇదిగో బాబు, నువ్వేం ఆలోచిస్తున్నావో అలా ఏమీ కాదు. నెల మొత్తం తన కాలేజ్ అటెండ్ చేసింది. అదేమంటారు, ఫస్ట్ పీరియడ్ మిస్ చేసింది. అమ్మా, ఊర్మి ఎక్కడికి వెళ్ళిందని అడుగుతున్నాను. రీతు వాళ్ళ ఇంటికెళ్ళింది. అదే కాలేజీలో ఏదో అదేమంటారు అసైన్మెంట్, అది వాళ్ళు చేస్తున్నారు. ఏంటమ్మా నువ్వు? అరే విపన్, చెప్పిన మాట విను. రేపు ఏంటో తెలుసా? ఎలా మర్చిపోతాను? రేపు మనకి 5th యానివర్సరీ. ఇంకా ఎన్ని రోజులు మనము ఇలా దాక్కొని కలుస్తూ ఉంటాం? పెళ్లి చేసుకుందామా? పెళ్ళా? ఏ నీకేమైనా పిచ్చెక్కిందా? ఊర్మి, ఒక సంతోషమైన పెళ్లికి ప్రేమ ఉండడం చాలా అవసరం. ఇదంతా సినిమా డైలాగ్స్. నువ్వు ముందు ఒక మంచి ఉద్యోగాన్ని వెతుక్కో. ఇంకా నువ్వు ఒక గ్రాడ్యుయేట్ కూడా కాదు. నీకు తెలుసా, నిన్ను సంతోషంగా పెట్టుకోవడానికి నేను నా చదువుని వదులుకున్నాను. చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టాను. అందువల్ల నీ ఎక్స్పెన్సెస్ని బేర్ చేయగలిగాను. కానీ ఈరోజు నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు, నేను నీకు లాయక్ కాదని. ఐఎమ్ సారీ డియర్. నీకే తెలుసు కదా, కొన్నిసార్లు కోపంలో ఇలాగే వాగుతాను. ప్లీజ్ నన్ను క్షమించు, ప్లీజ్. ఇట్స్ ఓకే. ఇంకా మన పెళ్ళికి సంబంధించి ముందు నా ఎగ్జామ్స్ పూర్తవని, ఆ తర్వాత మనం దీని గురించి మాట్లాడదాం. ఊర్మి ఎక్కడా? అరే విపిన్ అన్నయ్య, మీరిక్కడేలా? నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. ఊర్మి ఎక్కడా? తను మా ఇంట్లో ఉంది, అసైన్మెంట్ రాస్తుంది. మరి నువ్విక్కడేం చేస్తున్నావు? నేనా? అదే మా ఇద్దరికి ఆకలి, తినడానికి కొందామని వచ్చా. ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, అర్థమైందా? హలో రితు, నేను అజయ్ బయలుదేరుతున్నా. ఇంకా ఇంటి తాళం నేను షూ ర్యాక్ కింద ఉంచాను, సరేనా? సరే, ఓకే, బాయ్. బాగుంది, ఇదంతా కూడా జరుగుతోంది. విపిన్ అన్నయ్య,
ఐఎమ్ సో సారీ. చూసి నడవడం తెలీదా? యాక్చువల్లీ అది నా తప్పే. నేను ఫోన్ మాట్లాడుతూ వస్తున్నాను, అది తెలియకుండా గుద్దేశాను. మీరు వచ్చేది నేను చూడలేదు. ఐఎమ్ సో సారీ. నాది కూడా తప్పేనండి. నేను కూడా తొందరపాట్లో ఏమీ పట్టించుకోలేదు. మీకేమి కాలేదు కదా? యా, ఐమ్ ఫైన్. షూర్. ఎస్, బయలుదేరుతాను. ఎక్స్క్యూజ్ మీ. బాయ్. బాయ్. టేక్ కేర్. మమ్మీ, నేను వచ్చేసాను. ఆకలేస్తోంది. ఊరు తిరుగుతున్నావా? ఇంటి పరువుని పాతి పెట్టబోతున్నావా ఏంటి? ఏమైందిరా? అమ్మా, మధ్యలో మీరు మాట్లాడకూడదు. మీరే తనపై ప్రేమ చూపించి తనని బాగా పాడు చేశారు. సరే బాబు, ఏమైందో అదేనా చెప్పు. చెప్పడానికే సిగ్గుగా ఉంది. తను తన ఫ్రెండ్ రితు ఇంటికి వెళ్ళింది తన బాయ్ ఫ్రెండ్ అజయ్ని కలవడానికి. చాలా ఆపు. ఇక నుంచి చూస్తాను ఆ సోమరిపోతు నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావని. ఏమనుకుంటున్నారు? ఇలా చేసి భయపెట్టాలని చూస్తున్నారా? నువ్వేమన్నావు? నేనేవి బానిసని కాను. వెళ్ళకూడదు అంటే వెళ్తాను, మీట్ అవ్వకూడదు అంటే మీట్ అవుతాను. కానీ మీరు నన్ను అడ్డుకోలేరు. ఎదిరిస్తున్నా. వద్దురా, వద్దు. తెలివైన అమ్మాయిని అలా కొట్టకూడదురా, అర్థమైందా? వద్దు. అమ్మా, తెలివిగల దానివా? ఉర్మి, ఒక విషయాన్ని జాగ్రత్తగా విను. ఆ సోమరిపోతుని ఎప్పటికీ నేను పెళ్లి చేసుకోనివ్వను. నిన్న ఫ్యామిలీ బ్యూరోలో కూడా మాట్లాడాను. నిన్ను చూడడానికి ఒక ఫ్యామిలీ వస్తోంది. నోరు మూసుకుని రెడీ అయ్యేసిరా, అర్థమైందా? ఇంకో విషయం, ఏమైనా చేసావనుకో ఆ తర్వాత అంతే. అజయ్, నువ్వా? అరవకు, మెల్లగా. సరే, నువ్వు లోపలికి ఎలా వచ్చావు? రితు నాకు చెప్పింది, తను మీ అన్నయ్యకి భయపడి మన గురించి మొత్తం చెప్పేసిందంట. తెలుసు, అన్నయ్య కూడా నన్ను కొట్టాడు. నా ఫోన్ కూడా విరగొట్టేశాడు. ఓ, అందుకే ఈ ప్రేమికుడు తన ప్రేమిక కోసం ఇది కొని తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ బంగారం. నీకు తెలుసా, నన్ను చూడ్డానికి పెళ్లి కొడుకు వస్తున్నాడు. కానీ నేను దీని గురించి మాట్లాడాను కదా, అది కూడా జరగవచ్చు కదా. ఏం మాట్లాడావు? పెళ్లి గురించి. నువ్వు నాకు ఎస్ చెప్తే చాలు, అంతే. అన్నయ్య ఉన్నాడే, చంపేస్తాడు. ఇటు చూడు, నేను మొత్తం సెట్ చేసేసాను, అంతా సెట్ అయిపోతుంది. ఇంకా మీ అన్నయ్య గాడు మనల్ని అసలు ముట్టుకోలేడు. నోర్మై. నువ్వు నాతో పెళ్లి చేసుకుంటావా?
చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను, మీరు తీయట్లేదు. ఏమైంది? నేను కాసేపటి ముందు మీ ఇంట్లోకి ఒక వ్యక్తిని లోపలికి రావడం చూశాను. ఏంటి? అవును సార్. ఉర్మి, తలుపు తెరవు. అన్నయ్య నిద్రపోతున్నా. ఏమడుగుతున్నారు? ఎవరు ఎవరు ఎక్కడికి వెళ్ళారు? షడప్! వాడిని వదిలిపెట్టను. వాడెలా ఇక్కడికి వస్తాడు? అన్నయ్య, నేను మీకు అంత చీపుగా కనిపిస్తున్నానా? ఉర్మి, నువ్వు నా నమ్మకాన్ని కోల్పోయావు. నీ మీద నాకు నమ్మకం లేదు, అర్థమైందా? చూసారా అన్నయ్య, ఎవ్వరూ లేరు. హలో ఉర్మి, హా చెప్పు. నీ ఇంటి వెనకాల ఉన్న రోడ్ మీద వెయిట్ చేస్తున్నావు, త్వరగా రా. వస్తున్నా. ఓకే. ఉర్మి, హా అన్నయ్య, అబ్బాయి ఇంటోళ్ళు వచ్చారు. వస్తున్నా. ఇదిగో ఊర్మి కూడా వచ్చింది. రామ్మా, కూర్చో. చెప్పండి ఊర్మి, మీరు ఎంత దాకా చదువుకున్నారో చెప్పండి. అది అంకుల్, ముందు నేను కంప్యూటర్స్ చదువుకున్నాను. ఇప్పుడు చదువు మీద ఇంట్రెస్టే రావట్లేదు. బిఏ చేస్తున్నాను. అది వేరే ఏం లేదు, టర్ముకి మధ్యలో ఆరోగ్యం పాడైంది, అందువల్ల బిఏ తీసుకుంది. సరే గాని నీకు వండేదానికొచ్చా? లేదు ఆంటీ, చపాతీ మాడిపోతుంది. కాయగూరలు కారంగా వచ్చేస్తాయి లేక చప్పగా ఉంటాయి. అది సరే గాని రిషబ్ ఎక్కడున్నాడు? రిషబ పార్కింగ్ లో కార్ పార్క్ చేస్తున్నాడు. ఇదిగో వచ్చేసాడు. ఆంటీ నమస్తే. నమస్కారం. కూర్చో. కూర్చోండి. మీరు ఇలా రండి. ఐమ్ సో సారీ. చూసి నడవడం తెలీదా?
అంటే కిచెన్ గురించి చెప్తున్నాను కదా, సగంలో వదిలేశాను. చిన్నప్పటి నుంచి కిచెన్ వైపు వెళ్ళలేదు, అందుకే నాకు సరిగ్గా తెలీదు. అందుకే నేను అలాగన్నాను. కానీ ఇప్పుడు మా అమ్మ మొత్తం నేర్పిస్తోంది. ఇంకా కొద్ది రోజుల్లో నేనే నేర్చుకుంటాను. అదేం పర్లేదులేమ్మా, ఇంటి పనులంతా కొద్ది కొద్దిగా నేర్చుకోవచ్చు. సరే రిషబ్, నీ గురించి కొంచెం చెప్పు. అదొచ్చి నేను బెంగళూరులో ఉంటాను. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఇంకొక 2 to 3 monthsలో యూఎస్కి షిఫ్ట్ అవబోతున్నాను. వెరీ గుడ్. అందువల్లే త్వరగా వీడికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాం. లేకపోతే అక్కడికి వెళ్ళి తెల్లదాన్ని పెళ్లి చేసుకుంటాడు. చాలే ఊరుకోండి. సరే, మీరు అనుమతిస్తే రిషబ్ ఊర్మితో మాట్లాడాలంటున్నాడు. ఆ, ఖచ్చితంగా వెళ్ళిరమ్మా. వెళ్ళు బాబు, మీరు తీసుకోండి. తీసుకోండి. కూర్చోండి. థ్యాంక్ యూ. అది మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ మీ ఫోటోని నిన్నే నాకు చూపించారు. నాకు కూడా మీరు బాగా నచ్చారు. ఇంకొక విషయం కూడా బాకీ ఉంది. నేను ఇటువైపు నుంచే వెళ్తున్నాను, సో అలాగే మిమ్మల్ని కూడా చూసి వెళ్దామని అనుకున్నాను. మీరు ఇంట్లో ఉంటారనే నాకు అనిపించింది. ఇది కూడా ఒక కో ఇన్సిడెంట్స్ అనే చెప్పొచ్చు. నేను ఎవరినైతే మనసులో అనుకున్నానో దాన్నే నేను గుద్దేశాను. ప్రపంచం చాలా చిన్నది కదా. నిజమే. అది సరే, నేను మీకు ఇంకొక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. చెప్పండి. అది కాలేజ్లో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం, కానీ సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. మాకు బ్రేకప్ అయింది. కానీ ఇదంతా జరిగి సంవత్సరం అయ్యింది. గతంలో జరిగిన వాటి గురించి నాకు అవసరం లేదు. కానీ నా నమ్మకం ఏంటంటే భార్యాభర్తలుగా ఎవరు జీవించబోతున్నారో అందులో ఎటువంటి అబద్ధం ఉండకూడదు. మీ ఉద్దేశాలు బాగున్నాయి. ఎనీవేస్, నా గురించి నేనంతా మీకు చెప్పేశాను. మీకు ఇలాంటిది ఏదైనా లవ్ అఫైర్ లేక బాయ్ ఫ్రెండ్ అలా? నువ్వు నాతో పెళ్లి చేసుకుంటావా? అదంతా లేదు. నాకు ఈ రోజు వరకు అసలు బాయ్ ఫ్రెండ్స్ లేరు. అది మమ్మీ నన్ను లిమిట్స్లోనే పెంచింది. అందుకని నేను నా మనసుని పెళ్లి చేసుకునే వాడికి మాత్రమే ఇవ్వాలనుకున్నా. వావ్, వాట్ ఎ థాట్. సీరియస్లీ వెరీ. ఏమైంది? గొంతులేదు. నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తా. ఫోన్, మీ ఫోన్ రింగ్ అవుతుంది. ఓహో, నా ఫ్రెండ్ అనామిక. మీరు మాట్లాడండి. ఈరోజు పెళ్లి చూపులకు వస్తున్నారని తనకి ముందే చెప్పాను. అదే విషయం ఏంటో తెలుసుకుందామని కాల్ చేస్తోంది. ఓహ్, అలాగా. అలా అయితే మీరు ఖచ్చితంగా అనామికతో మాట్లాడాల్సిందే. అప్పుడే కదా మీరు నా గురించి ఏమనుకుంటున్నారో తెలిసేది. ఊర్మి, రండి, టీ రెడీగా ఉంది. మీరు వెళ్ళండి, వస్తాను. అలాగే, నేను డోర్ బయట వెయిట్ చేస్తాను. యా, ఓకే. చెప్పు. హలో ఉర్మి, ఎక్కడ ఉన్నావు? నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఈ ప్లాన్ ముందు క్యాన్సిల్ చేసి అన్నయ్యకి తెలిసిపోయింది. ఇటు చూడు, నేను మొత్తం అరేంజ్మెంట్ చేసేసాను. నీ ఇంటి వెనకాల రోడ్కి త్వరగా రా. ఇప్పుడు నేను బయటికి రాలేను. సరే, అన్నయ్య పిలుస్తున్నాడు, నేను వెళ్ళి తీరాలి. తర్వాత కాల్ చేస్తాను. ఇంకా నువ్వు కాల్ చేయకు. ఓకే, బాయ్. అని నేను చెప్పేది విను.
ఏంటి బాబు, నా కూతురు ఎలా ఉంది? ఇన్ఫ్యాక్ట్ ఒకరి గురించి ఒకే సమయంలో పూర్తిగా తెలుసుకోలేము. అందువల్ల నేనేం చెప్తున్నానంటే, మీరు నాకు పర్మిషన్ ఇచ్చారంటే నేను ఉర్మి ఇంకా కొంతసేపు టైం స్పెండ్ చేస్తాం. ఖచ్చితంగా, ఎందుకంటే ఇది మీ ఫ్యూచర్ సమస్య. వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. సరే మమ్మీ, డాడీ. సరే, నమస్తే. నమస్కారం. నమస్కారం. నమస్తే. నమస్తే. సరే, వెళ్ళొస్తామండి. రండి. వెళ్ళొస్తాం. రండి. ఇలా చూడు ఉర్మి, ఇకపై నువ్వెలాంటి పిచ్చి పనులు చేయకు. కుటుంబ పరువు పోకూడదు. ఏంటి మమ్మీ, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడవు? ఇంతవరకు ఏదో ఒకటి చేస్తూ మమ్మల్ని మోసం చేస్తూ వచ్చావుగా. నిజం చెప్పనా మమ్మీ, నిన్న రాత్రి నేను అన్ని విషయాల గురించి బాగా ఆలోచించాను. నేను మొండిదాన్నే, ఫ్రీగా ఉంటాను, కానీ మిమ్మల్ని ఎప్పుడు నేను బాధ పెట్టను. చిన్నప్పటి నుంచి నన్ను చాలా బాగా పెంచారు, అన్ని రకాల సంతోషాన్ని ఇచ్చారు. నేను నిర్ణయించుకున్నాను, మీరేం చెప్పినా నేను సిద్ధంగా ఉన్నాను. నిజంగానా? నేనేం చెప్పను, ఎలా చెప్పను? నా మనసంతా సంతోషంగా ఉంది ఇప్పుడు. ఇద్దరూ నా బంగారు కొండలు. థ్యాంక్ యూ. ఎందుకు థ్యాంక్ యూ? అదా, మనం కలవడానికి వచ్చావు కదా. వెల్, ఒక నిజం చెప్పాలంటే నేను కూడా మిమ్మల్ని కలవడానికే వెయిట్ చేస్తూ ఉన్నాను. నిజమా? అయితే మన ఇద్దరికి మధ్య బంధం గురించి ఏమనుకుంటున్నారు? అది ఉర్మి, నా సైడ్ నుంచి ఓకే. అది నీ సమాధానం ఏంటి చెప్పు. నీ స్మైల్ని, నీ సిగ్గుని చూసి ఓకే అనుకోవచ్చా? అది నేను చాలా హ్యాపీ. నేనేం చెప్పొచ్చానంటే, ఒక్క నిమిషం, మమ్మీ కాల్ చేస్తుంది. అమ్మ కూడా నీ సమాధానం కోసం వెయిట్ చేస్తుంది. నేను ముందు ఈ గుడ్ న్యూస్ని అమ్మకి చెప్పేస్తాను, ఓకేనా? హలో అమ్మా, నేను తనతో మాట్లాడాను. ఏంటి నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? ఏం నాటకాలు వేస్తున్నావు నువ్వు? నువ్వు ఇప్పుడేం చెప్పొస్తున్నావు? నేను నా కళ్ళతో చూశాను, అర్థమైందా? నేను ఇలాగంతా నటించి తీరాలి. నా ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు నేను ఇది చేసి తీరాలి. నేను నమ్మను. ఇలా చూడు, నా మాట నమ్ము. నేను ఇదంతా చెయ్యకపోతే అన్నయ్య నన్ను ఎగ్జామ్స్ రాయనివ్వడం. నా కష్టం మొత్తం వృధా అయిపోతుంది. నాకు అసలు ఏమీ దక్కదు. నేను నమ్మొచ్చా? ప్లీజ్ నన్ను నమ్ము. అండ్ ముందిక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే ఇరుక్కుంటాను. ఉర్మి, నువ్వు అక్కడేం చేస్తున్నావు? మీకిద్దామని పువ్వులు వెతుక్కుంటూ వెళ్ళాను. వావ్, థ్యాంక్ యూ, యు ఆర్ సో స్వీట్. నేనేమంటానంటే, మన నిర్ణయాన్ని రేపే మన ఇంట్లో చెప్పేసేద్దాం. అప్పుడే వాళ్ళు మిగతా ఏర్పాట్లన్నీ చేస్తారు. ఐ లవ్ యూ ఉర్మి. వచ్చేసారా? హలో, నా శుభాకాంక్షలు. నేను నమ్మలేకపోతున్నా, ఇంత త్వరలో అంత మంచి జరిగింది. బాగా చెప్పారు. ఇదంతా దేవుడు ఆటలే కదా.
మీరు చెప్పింది కరెక్టే. ఇక మనం ఏం చెయ్యాలి? ఒక్క నిమిషం. ఆంటీ నమస్కారం. మంచి కార్యాలను ఎప్పుడు ఆలస్యం చేయకూడదు. రేపే వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ చేసేద్దాం. అలాగే. మీరు మాకు టైమింగ్ చెప్పండి, అక్కడికి మేమందరం వచ్చేస్తాం. సరే ఆంటీ, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే ఆంటీ. నమస్తే ఆంటీ. వాళ్ళు కూడా ఓకే చెప్పారు. చాలా మంచిది. అజయ్ నాకు మరో దారి లేక నటిస్తున్నా. ఇంకా నా ఎగ్జామ్స్ పూర్తి చేయాలిగా, అంతవరకు ఇలాగే ఉంటుంది. ఈరోజు నేను కలిసినప్పుడు నేను నా ఊర్మిని కలవలేదు, వేరే అమ్మాయిని కలిసినట్టు అనిపించింది. నీ గురించి నాకు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. పైగా నీ మీద మీ అన్న ప్రెషర్ కూడా ఉందిగా. అవును, నేను నిన్ను నమ్ముకొని ఉండాలి. అండ్ ఈ రోజు నేను ఊర్మిని నమ్ముకోవడం చాలా అవసరం. ఐ ట్రస్ట్ యూ ఊర్మి, ఐ ట్రూలీ ట్రస్ట్ యూ. ఊర్మి, అసలు ఏం జరుగుతుంది? 2 రోజులుగా నా ఫోన్ కూడా తీయట్లేదు. అప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. నేను వచ్చిన వెంటనే ఆంటీ చెప్పారు రేపు నీకు ఎంగేజ్మెంట్ అంట. కానీ ఈ విషయం గురించి నాతో చెప్పాలని అనుకోలేదా? అంతా ఫాస్ట్ గా జరుగుతోంది, నేనేం చెప్పను. సరే గాని విపిన్ ఏదో విధంగా నిన్ను ప్రెషర్ చేస్తున్నారా? అదంతా లేదు రితు, నిజం చెప్పు. అది నేను లైఫ్ లో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నా. ఇంకా ఆయన పేరు రిషబ్. రిషబ్ దగ్గర అన్ని విషయాలు ఉన్నాయి. నేనేం కావాలనుకున్నానో అన్నీ ఉన్నాయి. నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? నిన్న వరకు అజయ్ వెనుక తిరిగేదానివి. కానీ నాకు అర్థమయ్యింది. అన్నయ్య కరెక్ట్ గా చెప్పాడు. అజయ్తో నాకు ఫ్యూచరే ఉండదు. మేము 5-6 ఏళ్ళు ప్రేమించుకున్నాం. అది కాక మర్చిపోలేని విషయాలన్నీ కూడా అందులో ఉన్నాయి. కానీ వాడు నా భవిష్యత్ అవ్వలేడు. ఇంకా వాడు చదువుకోలేదు కూడా. చాలా మంచిది ఊర్మి. నిజమేంటో నీ నోటి ద్వారా చెప్పేశావు. అజయ్, నువ్వెదురు చూసిన సమాధానం నీకు దొరికిందా? ఇక్కడ నేను రాకముందు అజయ్ నాకు ఫోన్ చేశాడు. అతనే నాతో చెప్పాడు, కొద్ది రోజులుగా నువ్వు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. నీ ఆలోచనలేంటి, ఏం చేయబోతున్నావనేది గురించి వాడు తెలుసుకోవాలంటున్నాడు. అందుకే నేను ఇక్కడ వచ్చే ముందు అజయ్కి కాల్ చేశాను. వెరీ గుడ్, నువ్వు నా పని చాలా ఈజీ చేశావు. అజయ్, ఇక నువ్వే విను. ఈ రోజు నుంచి, ఈ నిమిషం నుంచి నన్ను నువ్వు కాంటాక్ట్ చేయాలని ప్రయత్నించకు. ఇటు చూడు, దయచేసి ఇలా మాట్లాడకు. అజయ్, చాలా రోజులుగా ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను. ఇటు చూడు, నేను నిన్ను సంతోషంగా పెట్టుకుంటాను. నిజంగా నన్ను ట్రస్ట్ చేయి ప్లీజ్. అజయ్, నేను చెప్పేది కరెక్ట్ గా విను. నేను నా మనసు మార్చుకున్నా. నేను ఈ రోజు, ఈ నిమిషమే నీతో బంధాన్ని తెంపుకుంటున్నాను. ఈ రోజు తర్వాత నా ముందు రావడానికైనా లేక నాతో మాట్లాడడానికైనా నువ్వు ప్రయత్నించొద్దు. ఊర్మి లిసన్, ఊర్మి. ఈ విషయాన్ని నువ్వు కూడా అర్థం చేసుకో. ఈ రోజుతో మన ఫ్రెండ్షిప్ ని ఇక్కడే పాతి పెడుతున్నాను. ఊర్మి, నీ నిర్ణయాన్ని నేను మెచ్చుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మా చూడండి, నా ఇయర్ రింగ్ ఎలా ఉంది? చాలా అందంగా ఉంది.
కానీ నా దగ్గర ఈ ఇంకో ఐటెం ఉంది, అది వేసుకుంటే ఇంకా అందంగా ఉంటావు. వావ్ మమ్మీ, ఇది నిజంగా అందంగా ఉంది. ఇది ఈ నెక్లెస్ నాకు మా అమ్మగారిచ్చారు. ఈ రోజు నుంచి ఇది నువ్వు ఉంచుకో. నిజంగానా? యు ఆర్ ద బెస్ట్ మామ్. ఈ రోజు నా కూతుర్ని చూడ్డానికి ఎంత అందంగా ఉంది. ఎవరి దిష్టి తగలకూడదు. నాకు తెలిసి పార్లర్ నుంచి అనుకుంటాను. నేను వెళ్ళి చూసొస్తాను. సరే. నువ్వు చేసింది కరెక్ట్ కాదు ఊర్మి. నా నుంచి దూరంగా ఉంటామని నీతో చెప్పాను కదా. నీతో సంబంధం అయిపోకొట్టే ముందు నువ్వు నాకు ఇచ్చిన మాట గురించి గుర్తు రాలేదా? అది మనం ఇద్దరం మాట్లాడుకుంది. నువ్వు నా జీవితాన్ని చెడగొట్టేశావు. నువ్వు నా జీవితాన్ని చెడగొట్టేశావు ఊర్మి. నా జీవితాన్ని చెడగొట్టావు. అజయ్! ఎంత ధైర్యం ఉంటే ఇంట్లోకే వస్తావు? లోపలికి రావడానికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? నువ్వు నా జీవితాన్ని చెడగొట్టావు ఊర్మి. అర్థమైందా? నువ్వు నా మర్యాదగా జీవితాన్ని చెప్తే వినవా? నువ్వు నా జీవితాన్ని చెడగొట్టావు. ఆ! అన్నయ్య! రాయ్! నువ్వు నాతో పెళ్లి చేసుకుంటావా? ఊర్మి! 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 లేగు! ఏమైంది? ఊర్మి! చివరికి మమ్మల్ని అందరూ వదిలేసి వెళ్ళిపోయావే.